మధ్యాహ్న భోజనంలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటో తెలుసా? కోడిగుడ్డు. పిల్లలకి పోషకాహారం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఇప్పుడు ధరల దెబ్బకు పరీక్ష ఎదుర్కొంటోంది. మార్కెట్లో గుడ్డు రేటు పైకి వెళ్లిపోతుంటే ప్రభుత్వం మాత్రం పాత రేట్నే కొనసాగిస్తోంది. దీంతో కరీంనగర్ జిల్లాలో మిడ్ డే మీల్ నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో మిడ్ డే మీల్ చుట్టూ హీట్ కనిపిస్తుంది. మార్కెట్ లో ఒక్కో కోడిగుడ్డు 8 రూపాయల వరకు పలుకుతుంది. కానీ ప్రభుత్వం చెల్లిస్తున్నది మాత్రం 6 రూపాయలే. 2 రూపాయల తేడా నిర్వాహకులపై అదనపు భారం పడుతుంది. ప్రతిరోజు వందల సంఖ్యలో గుడ్లు కొనాల్సి రావడంతో లెక్కలు మొత్తం తారుమారవుతున్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా 3 రోజుల పాటు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు అందించడం సాధ్యం కాదని నిర్వాహకులు స్పష్టం చేశారు. 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థుల గుడ్డుకు ప్రభుత్వం 6 రూపాయలు మాత్రమే ఇస్తుంది. 9, 10వ తరగతి విద్యార్థులకు 13 రూపాయలు చెల్లిస్తున్నా పెరిగిన ఖర్చులకు అది కూడా సరిపోవడం లేదంటున్నారు. ధరలు పెరుగుతుంటే బడ్జెట్ మాత్రం అక్కడే ఉందంటున్నారు నిర్వాహకులు. వారానికి 3 గుడ్లు పెట్టాలంటే డబ్బులు సరిపోవడం మాకు 8 రూపాయలకు ఒక్కటే పడుతుంది. కానీ మాకు ఇచ్చేటి 6 రూపాయలు. అవి కూడా నెలకు రావు డబ్బులు. ఎప్పుడో 6 నెలలకు వస్తాయి. అప్పుడు తీసుకురావాలి, పెట్టాలి. పప్పులు కానీ, చింతపండ్లు కానీ, కారంలు కానీ, పసుపులు కానీ రేట్లు బాగా ఉన్నాయి. మాకు డబ్బులు సరిపోతున్నాయి. నెలకు 2,000 జీతాలు ఇస్తుంది అంతే. ఆ జీతాలు కొడుగుడ్లకే పోతున్నాయి. జావా చేయాలంటారు, పోయాలంటారు, గ్యాసులు అన్ని ఫ్రీగా ఇయ్యారు. కేవలం రేట్లు పెంచడమే కాదు, వంట సరుకులతో పాటు కోడిగుడ్లను కూడా ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయాలని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తేనే నాణ్యతతో పాటు సరఫరా కూడా సాఫీగా కొనసాగుతుందంటున్నారు. లేదంటే పిల్లల ప్లేట్లో పోషకాహారం తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు చూడాలి ఈ డిమాండ్ పై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో.